మహాభారత యుద్ధం తర్వాత ధర్మరాజుని శ్రీకృష్ణుడు భీష్మాచార్యుని వద్దకు తీసుకుని వెళ్ళాడు. అప్పుడు కురువంశ పితామహుడు సకల ధర్మాలను, ధర్మ సూక్ష్మాలను ధర్మరాజుకు బోధించాడు. అంతా నేర్చుకున్న తర్వాత ధర్మరాజు తన మనసులోని మాటను బయటపెట్టాడు. పంచమ వేదంగా పరిగణిస్తున్న శివ సహస్రనామ స్తోత్రం గురించి చెప్పమని తాతగారిని కోరుకున్నాడు. అప్పుడు భీష్మాచార్యుడు ఇలా అన్నాడు: ధర్మజ, శివుడి గురించి సమగ్రంగా చెప్పగలిగిన వారు శ్రీకృష్ణుడొక్కడే. వారిద్దరూ ఒకటే కనుక శ్రీకృష్ణుడు మాత్రమే శివ సహస్రనామ స్తోత్రాన్ని గురించి చెప్పగలడు అని అన్నాడు. అదే సందర్భంలో భీష్ముడు శ్రీకృష్ణుడి వైపు చూస్తూ, ఓ శ్రీకృష్ణ, ధర్మరాజు యొక్క కోరికను గ్రహించారు కదా, శివ సహస్రనామ స్తోత్రం గురించి ధర్మరాజుకు వివరించండి అని కోరుకున్నాడు. దాంతో శ్రీకృష్ణుడు కాసేపు ఆలోచన చేసి శివుని యొక్క 1000 నామాలను ధారాళంగా చెబుతాడు. అంత వేగంగా తడబడకుండా చెప్పగలిగిన వారు శ్రీకృష్ణుడు మాత్రమే. తన మాట నిజమైనందుకు భీష్మాచార్యుడు ఎంతో సంతోషించాడు. అప్పుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు: ధర్మజ, తెలియని వారు, సగం తెలుసుకున్న వారు, అన్ని తెలిసిన వారు కూడా శివకేశవుల మధ్య భేదాన్ని సృష్టిస్తూ ఉంటారు. సృష్టి స్థితిలయకారకులైన త్రిమూర్తులు ముగ్గురు ఒకటే. వారిని వేరు చేసి చూడటం తగదు. ఈ విషయాన్ని త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు కూడా స్పష్టం చేశాడు. ఈశ్వరుని అంశతో జన్మించిన ఆంజనేయ స్వామి తనకు నమ్మిన మిత్రునిగా, నమ్మిన భక్తునిగా, సచివునిగా శ్రీరామచంద్రుడు పరిగణించడానికి ప్రధాన కారణం ఇదే. శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రుడైతే శివుడు ఆంజనేయ స్వామి. శివకేశవుల మధ్య ఎటువంటి భేదం లేదని చెప్పడానికి ఆంజనేయుడే ఉదాహరణ. శివుడు ఆపదలో ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణువు తోడ్పడినట్లే శ్రీ మహావిష్ణువుకు ఆపద వచ్చినప్పుడు శివుడు తోడ్పడ్డాడు. ఈశ్వరాంశ సంభూతుడైన ఆంజనేయ స్వామివారు మాతా సీతాదేవి అన్వేషణలో శ్రీరామచంద్రుడికి తోడ్పడటానికి ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణవే. శివకేశవుల్లో ఎవరిని ఆరాధించినా ఒకటే. ఇద్దరిని ఆరాధించినా తప్పులేదు. సృష్టిలోని ప్రాణులను నిలబెడుతున్నది శ్రీ మహావిష్ణువు అయితే లయం చేసుకుంటున్నది మాత్రం పరమేశ్వరుడే. ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ. మీకు ఈ వీడియో నచ్చితే హరే కృష్ణ అని కమెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.